రకాలోకంకి స్వాగతం. రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ముఖ్యంగా అస్సాం ముఖ్యమంత్రి హిమాంత విశ్వశర్మ రూటు కొంచెం సపరేటు. హిమాంత విశ్వశర్మ చాలా స్పష్టమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఏమాత్రము సంకోచించరు. ప్రజలతో నేరుగా సంభాషిస్తూ ప్రజలతో మమేకమవుతూ పనిచేస్తూనే చాలా స్పష్టమైనటువంటి సంకేతాలను సందేశాలను పంపడంలో ఆయన అఖండులు. ముఖ్యంగా అస్సాంలో ఇష్టారాజ్యంగా మద్రసాలు ఉండడము, ఆ మద్రసాలకు దశాబ్దాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రాంట్లను ఇవ్వడము, ఆర్థిక సహాయాలు చేయటము, టీచర్ల జీతాలను పే చేయటము, అందులో వాళ్ళు మతోన్మాద విద్యను బోధించటము, సరిహద్దు రాష్ట్రంలో ఈ రకమైన కార్యకలాపాలు జరగడం, ఈ మద్రసాలను వీటిని కేంద్రంగా చేసుకుని ఐసిస్కి సంబంధించిన ఉగ్రవాదులు కానీ స్మగ్లర్లు కానీ రోహింగ్యాలు కానీ రావటము, దీన్నంతా చూసినటువంటి హిమాంత విశ్వశర్మ అనేక ఫారెస్ట్ ల్యాండ్స్ నుంచి దేవాలయాలకు సంబంధించిన ల్యాండ్స్ నుంచి పూర్తిగా బంగ్లాదేశీల్ని తొలగించేటటువంటి పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మరొక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మద్రసాలని పూర్తిగా మూసివేయటము, వాటిని ప్రభుత్వ స్కూళ్ళుగా మార్చటము, అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళలో ఆధునిక విద్య మత వర్గ నిర్విశేషంగా అందరికీ సమానంగా ఉండాలన్నటువంటి విధానం ప్రవేశపెట్టడము, ప్రభుత్వ భూముల్లో కబ్జా చేసుకున్నటువంటి విదేశీ బంగ్లాదేశీ మూలానికి చెందిన వాళ్ళను తొలగించడం, ఈ పనులన్నీ చేయడంతో పాటు ఇప్పుడు మరొక విప్లవాత్మకమైనటువంటి చర్యకు ఆయన తెరతీశారు. ఆయన ఉత్తరాఖండ్ తరువాత ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసే రెండవ రాష్ట్రంగా అస్సాంని తయారు చేయబోతున్నారు. అస్సాములో త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి అమలులోకి రానుంది. దీనికి సంబంధించి ఉత్తరాఖండ్ యొక్క చట్టాన్ని అధ్యయనం చేస్తున్నారు. గోవాలో ఇప్పటికే అంటే పోర్చుగీస్ కాలం నుంచి అమల్లో ఉన్నటువంటి చట్టాలు అధ్యయనం చేస్తున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ పైన బీజేపీ ప్రభుత్వము ఇప్పటి వరకు లా కమిషన్ కానీ మిగతా కమిషన్ల దగ్గర నుంచి వచ్చినటువంటి రికమెండేషన్స్ని అధ్యయనం చేసి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి జనాభా పరంగా, భౌగోళికంగా అరుణాచల్ అతిపెద్ద రాష్ట్రము, కానీ జనాభా పరంగా అస్సాం అతిపెద్ద రాష్ట్రం, దాదాపు 3-3.5 కోట్ల జనాభా ఉంటుంది. ఈ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయడానికి హిమాంత విశ్వశర్మ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు ఉత్తరాఖండ్లో కావడం వేరు, అస్సాంలో కావడం వేరు. ఈ రెండింటి మధ్య ఒక మౌలికమైనటువంటి తేడా ఉంది. ఉత్తరాఖండ్ మొత్తము జనాభాలో ముస్లింల జనాభా <5 to 6% ఉంటుంది. 4 జిల్లాలు ఉధంపూర్ నగర్, నైనీతాల్, డెహ్రాడూన్, అదేవిధంగా హరిద్వార్ వంటి 4 జిల్లాల్లో వాళ్ళ పాపులేషన్ 10% కన్నా ఎక్కువ ఉంది. హరిద్వార్లో 30% ఉంది. కానీ మిగతా 9 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో <3%, కొన్ని చోట్ల అయితే <1% కూడా ఉంది. కానీ అస్సాములో అలా కాదు. అస్సాములోని 126 అసెంబ్లీ స్థానాలలోని 36 అసెంబ్లీ స్థానాల నుంచి బంగ్లాదేశీ మూలానికి చెందిన ముస్లిములు తప్ప మరొకరు గెలిచేటటువంటి అవకాశం లేదు, పోటీకి నిలబడే అవకాశం లేదు. ధుబ్రీ ఉంది, అదేవిధంగా గోసాయిగావ్ ఉంది, మాన్కచార్ ఉంది, సిల్చర్, కరీంగంజ్, హైలాకండి ప్రాంతాలు ఉన్నాయి, నౌగావ్లోని హోజాయ్, దబకా, లంకా ఈ ప్రాంతాలు ఉన్నాయి, లండింగ్ ప్రాంతం ఉంది, అదేవిధంగా బర్పేటా జిల్లాలోని పలు కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో కేవలము బంగ్లాదేశీయులు తప్ప వేరే వాళ్ళు, ఆ మూలానికి చెందిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు పోటీ చేసే పరిస్థితే లేదు. బంగ్లాదేశీ ముస్లిములు మాత్రమే పోటీ చేసి గెలిచే పరిస్థితి ఉన్నటువంటి నియోజకవర్గాలు 36 ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మొత్తము జనాభాలో దాదాపు 30 to 35% వరకు, ఎందుకంటే 2011 జనాభా లెక్కలే అక్కడ ప్రాతిపదిక, తరువాత ఎన్నికలు జరగలేదు కాబట్టి అసలు ఎంత జనాభా ఉంది అన్న విషయంలో స్పష్టమైన అంచనాలు లేవు. కాబట్టి 30 to 35% ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసేటటువంటి ప్రయత్నం ఆయన చేయటం, ఇది ఒక రకంగా చాలా సాహసంతో కూడుకున్నటువంటిది. ముస్లిం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తేవడం సులువు, కానీ అస్సాంలో ముఖ్యంగా దాదాపు 5,000కు పైబడి ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది లంకల్లో బంగ్లాదేశీ మూలానికి చెందిన ముస్లింల సామ్రాజ్యం నడుస్తుంది. వాటిని చర్ భూములు అంటారు, చర్ చాపోరి అంటారు వాటిని.
వాటిలో పూర్తిగా ప్యారలల్ సామ్రాజ్యం నడుస్తుంది. అదేవిధంగా బర్పేట కావచ్చును, ధుబ్రీ కావచ్చును, కోక్రాఝార్ జిల్లా కావచ్చు, బొంగైగాంవ్ ప్రాంతం కావచ్చు, సిల్చర్, కరీంగంజ్, హైలాకండి ప్రాంతం కావచ్చు, నౌగాం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఢింగ్ కావచ్చు, తర్వాత భూరాగాం, మొరిగాంలో ఉన్నటువంటి లాహోరీ ఘాట్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను బంగ్లాదేశీ జనాభా, బంగ్లాదేశీ మూలానికి చెందిన జనాభా చాలా పెద్ద సంఖ్యలో ఉన్న కారణంగా ఇప్పుడు వాళ్ళందరూ దీన్ని ఏ రకంగా తీసుకుంటారు? ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, ఇందులో పాలిగమి, బహువివాహ ప్రథ అస్సాములో అత్యధికంగా ఉన్న అస్సాం, బెంగాల్, బీహార్, ఈ 3 రాష్ట్రాల్లో ముస్లింలలో బహువివాహ ప్రథ చాలా పరంపర చాలా ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదటి భార్య వయసు 50 సంవత్సరాలు ఉంటే చిట్ట చివరి భార్య వయసు 12 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి అనేక ఉదాహరణలు నేను స్వయంగా చూశాను. నేను అస్సాంలో పనిచేస్తున్న సమయంలో అనేక ఉదాహరణలు చూశాను. మొట్టమొదటి భార్య వయసు 50-52 ఉంటుంది. అతని ఆఖరి భార్య వయసు 12-13 సంవత్సరాలు ఉంటుంది. ఈ రకంగా ఇష్టారాజ్యంగా బహువివాహ ప్రథ ఉంటుంది. దానిని కూడా అరికట్టే దిశగా ప్రభుత్వము యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. మొదట్లో కేవలము పాలిగమి ఒక్కదాన్ని మాత్రమే, బహువివాహ ప్రథని అరికట్టేందుకు, ఈ దురాచారాన్ని అరికట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పుడు సమగ్రమైనటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ తేవడం ద్వారా ఆస్తి, దత్తత, అదేవిధంగా వారసత్వము, తరువాత వివాహము, విడాకులు, ఈ 5 అంశాలను అందరికీ సమానమైనటువంటి చట్టాలు రూపొందించేందుకు అస్సాం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ రకంగా చేయటం వల్ల ఇటు ఉత్తరాఖండ్ తరువాత అస్సాంలో యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క జయపతాకం ఎగరబోతోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ దీని తరువాత నెమ్మదిగా అన్ని రాష్ట్రాలకు వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అమలైన తరువాత రాష్ట్ర స్థాయిలో దానికి వ్యతిరేకంగా వచ్చేటటువంటి ఉద్యమాలను అరికట్టి అక్కడి ప్రజలకు అవగాహన కల్పించిన తరువాత దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకుని రావడానికి ఇదొక కీలకమైనటువంటి మెట్టుగా పనిచేయబోతోంది. అస్సాం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య అస్సాం చరిత్రను తిరగరాయబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.